దానియేలు గ్రంథాన్ని మొదటి 6 అధ్యాయాలు ఒక భాగం కింద, మిగతా 6 అధ్యాయాలు ఇంకో భాగం కింద డివైడ్ చేయొచ్చు అనే విషయాన్ని మనం చూసి, చివరి 6 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా ప్రాఫెసీస్, ప్రవచనాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం చూసి, మొదటి 6 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా దేవుడు చేసే మిరకల్స్ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. మనం కొంచెం డీటెయిల్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుని సంఘంలో చాలా భయంకరంగా, లేకపోతే అట్ ద సేమ్ టైం చాలా ఎక్కువగా తప్పుడు విధానంలో వాడబడుతున్న దేవుని యొక్క వరాల్లో ప్రవచనం ఒకటి, రెండవది అద్భుతాలు ఒకటి. వీటి గురించిన సరైన అవగాహన మనకు లేకపోతే మనం కూడా మోసపోయి దేవునికి దూరమైపోయే పరిస్థితులు వస్తాయి అన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క అద్భుతాలు గురించి మనం చూస్తా, దేవుడు మిరకల్ అనేది ఎప్పుడు చేస్తూ ఉన్నాడు అనేది మన పాత నిబంధన గ్రంథంలో 2 సిచ్యువేషన్స్ని మనం లాస్ట్ వీక్ గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఆయన తన ప్రజల్ని విమోచించడానికి మోషేని పంపిస్తా, దేవుడు కాలింగ్ని, దేవుడి యొక్క పిలుపుని అర్థం చేసుకోవడానికి, పిలిచేది దేవుడు అని తెలియడానికి మిరకల్స్ చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఇజ్రాయేలీలు దేవుడు చేసిన అన్ని మిరకల్స్ తర్వాత కూడా నసకడం మొదలుపెట్టారో, ఇజ్రాయేలీలు కోరుకున్న అద్భుతాన్ని అయితే దేవుడు చేశాడు, కానీ ఆ అద్భుతం ద్వారా ఇజ్రాయేలీలకి నష్టం కలిగిందని, వాళ్ళు అరణ్య మార్గంలోనే చనిపోయారనే విషయాన్ని మనం లాస్ట్ వీక్ చూస్తూ ఉన్నాం. మరి కొన్ని విషయాల్ని మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దామండి. అది పాత నిబంధన గ్రంథం అయితే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన మిరకల్స్ గురించి మనం చూస్తున్నప్పుడు, యేసు ప్రభు చేసిన మొట్టమొదటి మిరకల్ ఏంటి అంటే, ప్రతి పెళ్లిలో చెప్తారు, కానాను వివాహంలో నీటిని ద్రాక్షారసం కింద మార్చాడని కదా. 2వ అధ్యాయం చూడండి, 11వ వచనంలో అక్కడ మనకు ఒక సత్యం కనిపిస్తుంది. చదువుతారమ్మా? గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి, గలిలయలోని కానాలో యేసు ప్రభు అంట మొదటి సూచక క్రియ చేశాడు. అక్కడ ఇంగ్లీష్లో ఏముంది? ఓకే, ద బిగినింగ్ ఆఫ్ మిరకల్స్ అని చెప్పి ఇంగ్లీష్లో రాయబడింది. తెలుగులో సూచక క్రియ అనుంది, మొదటి సూచక క్రియ అనుంది. ఈ మిరకల్స్ అన్న మాట కావచ్చు, సూచక క్రియ అన్న మాట కావచ్చు, మనం ఒరిజినల్ భాషలో చూస్తే అక్కడ ఏముంటుందంటే సెమియోన్ అనే మాట ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఏ సైన్ ఆర్ ఎ టోకెన్ ఆర్ ఎ మార్క్ బై విచ్ ఏ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఈస్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ అదర్ అండ్ ఈజ్ నోన్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి అంటే, తెలుగు మాటలోనే దాని భావం అక్కడ వచ్చేసింది. సూచక క్రియ అంటే సూచించడానికి చేసే క్రియ. యేసు ప్రభు తాను మెస్సయ్యనని, తాను లోక రక్షకుడని, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కావచ్చు, ఈ లోకానికి కావచ్చు, ఆయన ఎవరో తెలియపరచుకోవడానికి సూచన కోసం దేవుడు చేసిన క్రియని ఏమన్నారు? సూచక క్రియ అన్నారు. ఇంగ్లీష్లో మిరకల్ అని ఉంది. కొన్ని చోట్ల దీన్ని సైన్ అనే దాని కింద ట్రాన్స్లేట్ చేశారు. కానీ ఇక్కడ చూడండి, ఎందుకు అంటే ఈ మిరకల్ కావచ్చు, ఈ సైన్ కావచ్చు, ఈ సూచక్రియ, కానీ ఎందుకు ఈయన లోకానికి రక్షకుడు అని సపరేట్గా మనుషులందరిలోంచి ఆయన వేరు చేసి
ఆయన్ని సూచించడానికి, ఆయన్ని మార్క్ చేయడానికి, ఆయన చూపించడానికి చేసిన క్రియ అది. అందరు మనుషులు ఉన్నారు, వాళ్ళల్లో ఈ లోకరక్షకుడు ఎవరు, మెస్సయ్య ఎవరు, దేవుడు ఎవరు అని మనం తెలుసుకోవడానికి ఏ సూపర్ న్యాచురల్ ఇండికేషన్ ఆర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఎ డివైన్ వర్క్ ఆర్ కాల్. దీనికి ఈ సిమియోన్ అంటే మీనింగ్ ఏంటి అంటే దేనన్నా పర్టికులర్గా చూపించడానికి, ఉన్న వాటన్నిటిలో ఇది ఫలాంది అని చెప్పి వేరు చేసి చూపించడానికి వాడే ఆ సూచనని సిమియోన్ అంటారు. యేసు ప్రభు తాను దేవుని కుమారుడని, లోకాన్ని అంటే పాపుల్ని రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుని యొక్క కుమారుడని, మెస్సయ్యని ఆయన చూపించుకోవడానికి చేసిన మొట్టమొదటి సూచక్రియ. సూచక్రియలు ఎవరికి చేయాలా? యేసు ప్రభు ఎవరో తెలియకపోతే మీరు పాపంలోంచి బయటకు రావడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, అదే కదండి. లోకమంతా ఏం చేస్తుంది? కొండలకు వెళ్ళినా, గుట్టలకు వెళ్ళినా, మాలలు వేసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకున్న ఉద్దేశం ఏంటి? పాపంలోంచి విముక్తి కావడానికి, అంతే కదా. పాపంలోంచి మీరు విముక్తి కావడానికి ట్రై చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మీరు ఇదే పని చేస్తున్నారు. మీకు కంప్లీట్గా రిడెంప్షన్ అయితే మీకు రావట్లేదు. కానీ నేను ఆ పాపాలని తీసుకెళ్ళటానికి, నిన్ను నన్ను నీతిమంతులు చేయడానికి వచ్చిన దేవుని కుమారుడు ఈయనే అని చూపించడానికి లోకానికి ఆయన తెలియనప్పుడు, తెలియని వాళ్ళకి ఆయన గురించి సూచించడానికి చేసేది సూచక క్రియ. సైన్ కావచ్చు, మిరకల్ కావచ్చు. అర్థమవుతుందా? మిరకల్, సైన్ అంటే ఎందుకు? సో యేసు ప్రభు చాలా సూచక్రియలు చేశాడు. ఎందుకు చేసుంటాడు? నేను లాస్ట్ టైం అదే క్వశ్చన్ వేశాడు. ఆయన శిష్యుల కోసం చేసిన అద్భుతాలు ఎన్నున్నాయి? ఏమీ లేవు. రెండు ఉన్నాయి. చేపలని కుడిచే వైపు వలేసి చేపలు పడతాయి అన్నాడు. అది ఎప్పుడు? ఆయనే రక్షకుడు అని వాళ్ళకి తెలిసి యేసు ప్రభుని వెంబడించడానికి చేసిన సూచక్రియ. మళ్ళీ రెండోసారి పునరుద్ధారం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు తప్పిపోయి మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకురావడానికి దేవుడు ఏం చేశాడు? మళ్ళీ అదే చేశాడు. కానీ ఆయన దేవుడిని వేరే రకంగా, అంటే వాళ్ళు తెలిసిన తర్వాత కూడా దేవుడిని అని చెప్పి వాళ్ళ ముందు దేవుడు అద్భుతాలు చేయలా. మీరు ఆలోచించండి, లాజరు బయటకు రా అని చెప్పి ఆయన మాట చెప్తే వాళ్ళు, అంటే మనకి ఇక్కడ ఆ ట్రెడిషన్ లేదు కానీ ఇజ్రాయెల్ దేశంలో శవాన్ని చుడతారు గుడ్డలతో. ఆ గుడ్డలతో చుట్టబడిన శవం కూడా అట్లనే లెగ్స్ బయటికి వచ్చేసింది. ఆయన ఎప్పుడు కూడా నేను ఇంత అద్భుతాలు చేయగలను అని చెప్పి శిష్యుల ముందు, శిష్యులకి ఆయన శక్తిని కానీ ఆయన దైవత్వాన్ని కానీ చూపించుకో, అంటే ఆయన ఇట్లాంటి మనం అనుకునే మహిమలు కానీ చూపించుకోవడానికి దేవుడు ఎక్కడ ట్రై చేయాల. నేను లాస్ట్ టైం గుర్తు చేశాను, తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు గందరగోళం అయిపోయి యేసు ప్రభుని లేపితే తిట్టాడు, అల్ప విశ్వాసులారా అని. వెన్ డిసైపుల్స్ డిమాండెడ్ అ మిరకల్, శిష్యులు ఒక అద్భుతం కోసం యేసు ప్రభుని డిమాండ్ చేసి లేపినప్పుడు యేసు ప్రభు వాళ్ళని తిట్టాడు. సూచక క్రియ అనేది స్పెసిఫిక్గా దేని వైపు పాయింట్అవుట్ చేస్తుందో చూడండి. అంటే సూచక క్రియ అంటే ఏంటి? ఇన్ జనరల్గా అంటే విశ్వాసుల కోసం దేవుడు అద్భుతాలు చేయడం అంటే కొన్నిసార్లు చేయడానికి చేస్తాడు. ఆయన సార్వభౌముడు కాబట్టి, ఆయన సావరెన్ కాబట్టి ఆయన ఇష్టం అది. ఆయన కృపను బట్టి దేవుడు విశ్వాసులకు కూడా అద్భుతం చేస్తాడు. కానీ జనరల్గా సాధారణంగా అద్భుత క్రియ కావచ్చు, సూచక్రియ కావచ్చు, ఎందుకోసం చేస్తాడు అంటే ఈయన దేవుడు అని మనం తెలుసుకోవడానికి, దేవుడు మనకు తెలియపరచడానికి, ఆయన దగ్గరికి మనం రావడానికి, ఆయన్ని సమీపించడానికి దేవుడు సూచక్రియలు చేస్తాడు. చాలామంది ఏమంటారంటే క్రిస్టియన్స్ కూడా, దేవుడు ఇది ఒక్కటి చేస్తే బాగుండు, మేము దేవుడి కోసం ఏమైనా చేస్తామని. కానీ బైబిల్లో ఓల్డెస్ట్ రికార్డ్ ఏముందో తెలుసా అండి? ద్వితీయోపదేశకాండం చూడండి, మొదటి అధ్యాయం. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం చూడండి, 29 నుంచి 33 వచనాలు చూడండి. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం. నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి,
అంటే మీ శత్రువులను చూసి మీ పరిస్థితి చూసి దిగులు పడొద్దు, మీ శత్రువులను చూసి మీరు భయపడొద్దు. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధము చేయును. చూడండి, అప్పటికి ఏమైంది? ఐగుప్తుల యుద్ధం అయిపోయింది, అరణ్యంలో యుద్ధం అయిపోయింది. అంటే దేవుడు కొన్ని మిరకల్స్ ఆల్రెడీ చేశాడు అని వాటన్నిటి కాంటెక్స్ట్ తీసుకుని మాట్లాడుతున్నాడు. యెహోవా ఇది ఎక్కడ చేశాడు? వీళ్ళకి తెలియకుండా చేయాల. ఫిజికల్ రెల్మ్లో కన్నుల ఎదుట చేశాడు. మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షమున యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు, అంటే వాగ్దాన దేశంలోకి మిమ్మల్ని తీసుకెళ్లేంత వరకు మనిషి అనేవాడు తన కొడుకుని ఎత్తుకుని నడిపించినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని. ఎత్తుకొని వచ్చారు ఆయన. మీరు ఆలోచించండి, చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మార్చిపోలేదు, ఎండ ఉంటేనేమో ఎండ తెలియలేదు, ఏసీ ఉండింది, చల్లగా ఉన్నప్పుడేమో చలి తెలియలేదు, హీటర్ ఉండింది పక్కన, అవునా, మేఘస్తంభం అగ్నిస్తంభం. అంత తీసుకొచ్చి తండ్రి కొడుకుని ఎత్తుకుని ఎట్లా తీసుకొచ్చాడో ఇంతవరకు దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఇంత అద్భుతంగా ఇన్ని అద్భుత కార్యాలు మీ మధ్యలో దేవుడు చేశాడు. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమునకు మీరు సిద్ధపరచున్నట్లు. చూడండి, మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలము మీకు సిద్ధపరచున్నట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ఏమంటున్నాడు మోషే అక్కడ? ఏమంటున్నాడు? పగలు మేఘములో రాత్రి అగ్నిలో మీ ముందు నడిచిన యెహోవాని మీరు విశ్వాసం ఉంచలేదంట. ఇన్ని అద్భుత క్రియలు చేసి వాగ్దాన దేశంలో నిన్ను స్థిరపరుస్తాను అని చెప్పి దేవుడు ప్రామిస్ చేసి కొడుకుని ఎత్తుకుని వచ్చిన తండ్రిలాగా దేవుడు వాళ్ళంత దూరం తీసుకొచ్చి వాగ్దాన దేశంలో గుడారాలేసి స్థిరపరుస్తానని దేవుడు చెప్తే దాన్ని నమ్మకుండా ఎక్కడి నుంచి వచ్చారో దాని గురించి ఆలోచిస్తా అక్కడుండే సుఖాల కోసం వాళ్ళు ఆశపడ్డారు. ఇదే ప్రాబ్లం కదా ఇప్పుడున్న క్రిస్టియానిటీకి, ఇదే ప్రాబ్లం కదా. కొడుకుని కూడా స్పేర్ చేయకుండా, లక్ష్య పెట్టకుండా మన కోసం సిలువ మీద చంపేసి మరణాన్ని జయించి ఇన్ని అద్భుత కార్యాలు చేసి ఏ మంచి లేని నాలో నీలో దేవునికి సంబంధించిన భక్తిని ప్రేమని మనలో పెట్టి ఇంత దూరం దేవుడు తీసుకొస్తే ఆయన ఇప్పుడు ఏ పనిలో ఉన్నాడు? తండ్రి ఇంట్లో స్థలాన్ని సిద్ధపరిచి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ స్థిరపరిచే పనిలో ఉన్నాడు ఆయన. ఆ పని దేవుడు చేస్తానని చెప్తే మనం అది నమ్మకుండా మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? ఈ లోకంలో ఎట్లా బ్రతకాలా, ఈ లోక జ్ఞానం లేకపోతే నా పిల్లలు ఏమైపోతారు, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు ఏం వేసుకుంటారు, వాళ్ళు ఎలా బ్రతుకుతారు, ఏమి తిందామో ఏమి ధరించుకుందామని యోచన కలిగి ఉండొద్దు అన్నాడు కదా యేసయ్య. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల గురించి ఆ లెక్కలు ఆలోచించగలుగుతారు? మన గురించి మనం ఎంత ఆలోచించగలుగుతున్నాము? అంత దూరం అద్భుతంగా దేవుడు తీసుకొస్తే వాళ్ళతో పాటు నడిస్తే దేవుడు వాళ్ళతో పాటు నడిచాడు. ఇక్కడ మనలో ఉండేనా మనల్ని నడిపిస్తున్నాడు. ఇంకా బెటర్ ప్లేస్. దేవుడు మన పక్కన లేడు. దేవుడు ఎక్కడున్నాడు? నూతన నిబంధనలో మన లోపల ఉన్నాడు. అక్కడ మందసం గుడారంలో ఉండేది, ఇప్పుడు ఆ మందసం ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. వాళ్ళకి లిమిటెడ్ అభిషేకం ఉండేది, మన మీద ప్రతి శరీరం మీద తన ఆత్మని దేవుడు కుమ్మరించాడు. వాళ్ళకి పరిమితమైన జ్ఞానం మాత్రమే ఉండేది. పరిశుద్ధ ఆత్ముడు ఇప్పుడు మనల్ని సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తున్నాడు. వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది, దేవుడు ఇప్పుడు మన మీద కృప చూపించాడు.
అయినా కానీ దేవుడు ఎక్కడికి తీసుకెళ్తానన్నాడు, దేవుడు ఎక్కడ స్థిరపరుస్తానన్నాడు, దేవుడు తీసుకెళ్లే ప్లేస్ మీద ఆలోచన కావచ్చు, దేవుడు స్థిరపరుస్తారన్న స్థలం మీద కావచ్చు, దాని మీద ఆశ కావచ్చు, ఆ కాన్సెప్ట్, ఆ మైండ్ సెట్ ఇంకా మనలో లేదు. ఎంతమంది దేవుడు మీకోసం పరలోకంలో సిద్ధపరుస్తున్న స్థలం కోసం రాత్రింబగళ్ళు ఆశతో ఎదురు చూస్తున్నారు? చూడలా. ఎందుకు చూడలేదు? ఎందుకు చూడలేదు? బాగా పడుకున్న వాళ్ళకి అలవాటు ఏంటంటే ఎక్కడికి వెళ్ళిన ముందు గబాల వాళ్ళ తగిలిపోయినట్లు లొంగుతారు. ఎందుకు? వాడికి తెలుసు కదా ఏమని, నేను పొడుగని. మన జీవితంలో మన ఆలోచన దేవుడిస్తానన్న శ్వాసం వైపు ఎందుకు లేదు? నిజంగా మన దేవుణ్ణి దేవుడిలాగా మనం నమ్మి విశ్వసిస్తే క్రైస్తవ నడక ఎట్లుంటుంది? గమనించండి, ఇజ్రాయేలీలకి అన్ని అద్భుతాలు జరిగినా దేవుని మీద అపనమ్మిక అనేది పోలా. అంత తీసుకొచ్చి వాగ్దానం దేశంలో స్థిరపరిచినా మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయి మళ్ళీ చెరలోకి వెళ్ళిపోయారు కదా. అన్ని అద్భుతాలు జరిగినా అపనమ్మిక పోలా. క్రైస్తవుల లెక్కలో ఇదే ప్రాబ్లం, శిష్యుల లెక్కలో కూడా ఇదే ప్రాబ్లం. అందుకే యేసు ప్రభు మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో శిష్యుల దగ్గరకు వచ్చి ఏమన్నాడు చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి ఏమని నమ్మలేదు? లాజరస్ని తిరిగి లేపాడు కదా దేవుడు, నేను కూడా తిరిగి లేగుస్తాను అన్నాడు కదా. కానీ వాళ్ళు ఏమి నమ్మలేదు? క్రైస్తవులకున్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటో తెలుసా అండి? మనం ఏమని నమ్ముతామంటే మనకి కష్టం వస్తే యేసు ప్రభు మనకు సహాయం చేస్తాడని నమ్ముతాం, రోగం వస్తే స్వస్థపరుస్తాడని నమ్ముతాం. నమ్ముతాం. కానీ క్రైస్తవులు దేవుని యొక్క పునరుద్ధానాన్ని ఎంతవరకు నమ్ముతారనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. క్రైస్తవత్వానికి పునాది ఏంటి? యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. పునరుద్ధానం అనేది లేకపోతే బైబిల్ గ్రంథానికి అసలు అర్థమే లేదు, సువార్తకి అసలు అర్థమే లేదు. ఏంటి సువార్త? యేసు నా కొరకు వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, అంతేనా? అదృశ్య లోకంలోకి వెళ్ళి తండ్రి కుడి చేతి పక్కన కూర్చున్నాడు. ఏదో ఒకరోజు తీర్పు తీర్చడానికి తన సంఘాన్ని తీసుకెళ్ళటానికి తిరిగి వస్తాడు. ఇదే కదా, ఇదేనా మనం నమ్మేది? ఇది మనం నమ్మం. దేవుడు నాకు బాగా లేకపోతే ప్రార్థన చేస్తే బాగు చేస్తాడు, పిల్లలకి స్కూల్లో సీటు రాకపోతే ప్రార్థన చేస్తే సీటు ఇప్పిస్తాడు, మా అబ్బాయికి పెళ్లి కాకపోతే ప్రేయర్ చేస్తే పెళ్లి చేస్తాడు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇస్తాడు, డబ్బులు లేకపోతే ప్రార్థన చేస్తే డబ్బులు ఇస్తాడు. ఈ నమ్ముతాం. కానీ దేవుని యొక్క పునరుద్ధానాన్ని నమ్మేది ఎంతమంది దగ్గర ఉంది? నమ్మే అలవాటు మీరు ఆలోచించండి. దేవుని యొక్క పునరుద్ధానాన్ని నమ్మితే క్రైస్తవుని యొక్క నడక వేరుగుంటుంది. దేవుని యొక్క పునరుద్ధానాన్ని నమ్మకపోతే క్రైస్తవుని యొక్క నడక ఇంకో రకంగా ఉంటుంది. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడని మనం నమ్మితే, ఆ యేసు ప్రభు ఉన్న స్థలంలో నేను కూడా జీవించాలని ఆశ అనుకుంటే, ఆ పునరుద్ధానంలో అంటే క్రీస్తుతో పాటు నేను చనిపోతే క్రీస్తుతో పాటు నేను లేపబడతాను అని నమ్మకం నాకుంటే, క్యాన్సర్ వచ్చినప్పుడు నేను భయపడతానా? రోగం వచ్చినప్పుడు నేను బాధపడతానా? ఎందుకు బాధపడను? నా యేసయ్య మరణాన్ని జయించాడు, చనిపోయినా కానీ తిరిగి లేచాడు, అంతే కదా.
నేను ఒకవేళ చనిపోయినా కానీ తిరిగి లెగుస్తాను. బ్రతికుంటే ఈ క్షయమైన శరీరంలోనే ఉంటాను, కానీ చనిపోతే తిరిగి లేచి అక్షయమైన శరీరంలో ఉంటా. బ్రతికుంటే ఈ పాపలోకంలోనే ఉంటా, కానీ చనిపోతే దేవుని సన్నిధిలో సదాకాలం ఆయనతో ఉంటా. నాకు శ్రమ వచ్చినా, మరణం వచ్చినా, రోగం వచ్చినా నాకెందుకు భయం? నిజంగా పునరుద్ధానాన్ని నమ్మితే క్రైస్తవుని యొక్క ఆలోచన ఎట్లుంటుంది? పౌలు ఏమన్నాడంటే, ఆయన పని చేయడానికి మాత్రం నాకు అక్కడ ఉండాల్సి వస్తుంది, కానీ ఆయన పని చేసే బాధ్యత నాకు లేకపోతే నాకు మరణం మేలు అన్నాడు. ఎందుకు? యేసు ప్రభు పునరుద్ధానుడని ఆయన ఆత్మతో చాలా క్లియర్గా నమ్మాడు. యేసు ప్రభుని ఎట్లా అప్రోచ్ అవుతున్నాం మనం? ఎలా అప్రోచ్ అవుతున్నాం? క్రైస్తవులుగా మనం చేసే పోరాటాలు ఏంటి? క్రైస్తవులుగా మనం ఆలోచించే ఆలోచనలు ఏంటి? లోకస్తులు మాట్లాడే మాటలకి, లోకస్తులు జీవించే విధానానికి మన దానికి సంబంధం లేదు. అరే, దేవుడు నాకు కొడుకునిచ్చాడే, వీడు క్రీస్తు కోసం శ్రమపడి క్రీస్తు కోసం చనిపోతే వీడు పునరుద్ధానుడు అవుతాడు కదా. నా కొడుక్కి ఈ లోకంలో వచ్చే కష్టం ఏంటి, నష్టం ఏంటి? ఒకటి కష్టం. ఏంటది? యేసు ప్రభుని నమ్ముకోకపోతే నిత్య నరకం. ఒకటి నష్టం. ఏంటది? రక్షణ లేకపోతే దేవునితో సహవాసం. అవునా? యేసు ప్రభుని వెంబడిస్తే, యేసు ప్రభు కోసమే బ్రతికితే నా కొడుకు కష్టపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది, దుఃఖపడాల్సి వస్తుంది, ఈ లోకంలో అవసరమైతే చచ్చిపోవాల్సి వస్తుంది. కానీ నాకు తెలిసి ఏంటి? యేసు ప్రభు పునరుద్ధానుడని. యేసు ప్రభులతో పాటు నేను మరణంలో పాలు పంచుకుంటే, లేకపోతే నా కొడుకు మరణంలో పాలు పంచుకుంటే, యేసు ప్రభుతో పాటు వాడు పునరుద్ధానంలో పాలు పంచుకుంటాడు, సదాకాలం అక్కడ జీవిస్తాడు. ఈ టెంపరీ వరల్డ్లో నేను సుఖం కోసం నేను ఆలోచించడానికి నేను ప్రయత్నం చేయకూడదు. పర్మనెంట్ వరల్డ్ అంతే కదండి. ఎంసెట్ ఎంత కష్టంగా ఉందన్నా, సంవత్సరమే కదా నా కొడుకు కష్టపడితే ప్రాబ్లం లేదు, దాని తర్వాత జీవితాంతం సుఖంగా ఉంటాడనే కదా మనం పంపించేది పిల్లల్ని. అదే లెక్కలో దేవుని దగ్గరికి, దేవుని సన్నిధిలోకి ఎందుకు పంపివు? ఆడికేమైనా అయిపోద్దని భయం అనుకుంటే పునరుద్ధానం అన్న మాటకు అర్థం ఏముంటుంది? ఏమవుద్ది? చచ్చిపోతాం. చచ్చిపోతే మనకు ఉండే నష్టం ఏంటి? చచ్చిపోతే మనకున్న నష్టం ఏంటి? ఏడుస్తున్నారు మార్తా మరియులు. 4 రోజులు లేటుగా వచ్చాడు యేసు ప్రభు. నువ్వు టైంకి వస్తే బాగుండేది ప్రభు అన్నారు. దేవుడు నువ్వు నమ్మట్లేదా అన్నాడు. ఏమని? పునరుద్ధానము జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచినాడు అన్నటికి చచ్చిపోడు, ప్రమోట్ అయ్యి వెళ్తాడు. నువ్వు కూడా అక్కడికి రావాల్సిందే కదా, అది పర్మనెంట్ కదా. ఒకవేళ చనిపోయిన వాడు తిరిగి లెగుస్తాడని నువ్వు నమ్మట్లేదా అని అడిగాడు. ఏంటి మనకున్న విశ్వాసం? యేసు ప్రభు బాగు చేస్తాడనా? యేసు ప్రభు రోజుకి 4 ముద్దలు తినడానికి ఇస్తాడు. అనుదిన ఆహారం ఇవ్వడం ఆయన యేసు ప్రభు పని. ఎటువంటి బేస్ మీద, ఫౌండేషన్ మీద మన విశ్వాసం నిలబడి ఉందో ఆలోచించండి. లూకా సువార్త 24:25 చూడండి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని. ఏమైంది అక్కడ? యేసు ప్రభు కోసం వెళ్ళారు వీళ్ళు, అంతేనా? 22 చూడండి. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగచేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి బ్రతికాడని చెప్పి ఏం కలుగు చేశారంట? విస్మయం కలుగజేశారు. అవునా? విస్మయం అంటే ఏంటి? మంచి ఫీలింగా?
యేసు ప్రభు శిష్యులతో ఇది చెబుతానే ఉన్నాడుగా, నేను చనిపోవాలా, తిరిగి లేగవాలని. మనం అన్నీ నమ్మడానికి సిద్ధపడతాం, కానీ దేవుని యొక్క పునరుద్ధానాన్ని మనం నమ్మం. నాకు తెలిసి చాలామంది క్రైస్తవులకి ఇది ఉండదు. ఎందుకు? ఎంతసేపటికి యేసు ప్రభుని అట్ట చూపిస్తారు. అప్పులు ఉన్నాయా? యేసు ప్రభు. డబ్బులు లేవా? యేసు ప్రభు. రోగం వచ్చిందా? యేసు ప్రభు. కష్టం వచ్చిందా? యేసు ప్రభు. శ్రమ వచ్చిందా? యేసు ప్రభు. యేసు ప్రభు ఎందుకు? ఆయన ఎందుకు విశ్వసించే వారు నశించక నిత్య జీవం పొందడానికి. అంటే యేసు ప్రభుని గురించి ఆలోచించి, యేసు ప్రభు గురించి విచారించి, యేసు ప్రభు మీద విశ్వాసం ఎందుకు ఉంచాలో కూడా తెలియని తత్వంలో మనం బ్రతికేస్తున్నాం. ఇదే పరిస్థితి. అట్లాంటి యేసు ప్రభు ఏమైపోయాడని చెప్పి వీళ్ళు అంటా ఉంటే అక్కడ ఏమన్నారు? అక్కడ అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనముల అన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. దేని గురించి చెప్పాల్సి వచ్చిందండి మళ్ళీ శిష్యులకి? యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి. శిష్యులే, నా గురించి మీరు నువ్వేమనుకుంటున్నావంటే నువ్వు దేవుని యొక్క క్రీస్తు అన్నాడు. కానీ వాళ్ళకి మళ్ళీ ఏం చేయాల్సి వచ్చింది? తుఫాను ఆపగలడని వాళ్ళకి మనసులో నమ్మారు, లేపగలిగారు. కానీ చచ్చిపోయినా కానీ యేసు ప్రభుతుంటే మాకు భయం లేదు, బాధ లేదు, ఆయనతో పాటు పరలోకంలో కూడా ఉంటావని నిశ్చయత లేకుండా ఉన్నారు. అందుకని తిట్టాడు యేసయ్య. ఆలోచించాడు ఎందుకు తిట్టాడు. యేసు ప్రభు తుఫాన్ని ఆపగల శక్తి గలవాడు అని మాత్రమే నమ్మారు. కానీ యేసు ప్రభుతో ఉన్నాము, ఒకవేళ చనిపోయినా కానీ ఆయనతో పాటే ఉంటాము అనే నిశ్చయతతో యేసు ప్రభు కోసం ఎలా అంటే యేసు ప్రభుతో ఆ అష్యూరెన్స్లో వాళ్ళు బ్రతకలేకపోయారు. అక్కడ కోపం వచ్చింది యేసుకి. యేసు ప్రభుకి క్రైస్తవుల విషయంలో ఎక్కడ ప్రాబ్లం అవుతుంది తెలుసా? రోగం వస్తే యేసు ప్రభుని ప్రార్థన చేస్తే నేను రోగాన్ని తగ్గించే దేవుడు అని వీళ్ళు నమ్ముతున్నారు అని దేవుడు ఆనందపడ్డాడు. వీళ్ళకి నా మీద ఇంత నమ్మకం ఉందా, ఎంత విశ్వాసం ఉందా అని కాదు దేవుడు ఆనందపడేది. వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? క్యాన్సర్ వచ్చినా, ఏ రోగం వచ్చినా శరీరానికే కదా, ఆత్మ రక్షించబడుతుంది కదా. చనిపోయిన వీళ్ళు నా దగ్గరికే కదా వచ్చేది. వీళ్ళు నా దగ్గర రావడానికి ఎందుకు భయపడుతున్నారు? నన్ను నిజంగా కోరుకుంటున్నారా, నన్ను నిజంగా నమ్ముతున్నారా? యేసు ప్రభు క్వశ్చన్ మార్క్ వచ్చుదా రాదా? క్వశ్చన్ మార్క్ వస్తుందా రాదా? ఆ శరీరాన్ని విడిచిపెడితే ఎక్కడికి వచ్చేస్తారు? అంతేనా? రోగం వచ్చింది శరీరానికే కదా. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందుకున్న మనం కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా ఈ శరీరంలోంచి విమోచించబట్టడానికి మనలో మనం మూలుగుతున్నామని పౌలు భక్తుడు కూడా రోమీలు 8:23 రాశాడు కదా. ఆ శరీరంలో బ్రతకడానికి మీరు మూలుగుతున్నారు కదా. ప్రాబ్లం ఏది? మీరు ఎందుకు కలవరపడుతున్నారు? చనిపోతే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నేను పునరుద్ధానుని కదా. పునరుద్ధానాన్ని మీరు నమ్మట్లేదా? చనిపోతే ఏమవుతారు? నా ఎందుకు విశ్వసించారు, అది చావు కాదు. ఆ శరీరాన్ని వదిలిపెడతారు. ఎక్కడికి వస్తారు? నేను మీకోసం ఆల్రెడీ సిద్ధపరిచాను కదా. 2000 సంవత్సరాల క్రితమే చెప్పా కదా మీకోసం రెడీ చేస్తానని. అప్పటి నుంచి నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను కదా. ఈ దేని గురించి మీరు బాధపడి ప్రార్థన చేస్తున్నారు అని దేవుడు మనం చేసే ప్రార్థనల విషయంలో దేవుడు ఆలోచించడండి. పరిస్థితులు, లోకంలో ఉన్న పరిస్థితులకి మామూలు మనుషులు ఎలా రియాక్ట్ అవుతున్నారో క్రిస్టియన్స్ కూడా అట్లానే రియాక్ట్ అవుతున్నారు. అట్లానే రియాక్ట్ అయ్యే కాడికి పునరుద్ధానుడైన యేసు ప్రభు వాళ్ళ ఉపయోగం ఏంటి? మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు ప్రభు ఆయన శిలువ మీద చేసిన కార్యం వల్ల ఉపయోగం ఏంటి అసలు? ఆలోచించండి ఉపయోగం ఏంటో.
మనం చేసే ప్రార్థనలు కావచ్చు, మనకుండే ఆశలు కావచ్చు, దేవుడి దగ్గరికి మనం వెళ్ళే ప్రార్థనలు కావచ్చు, ఆయన ఆనందపడుతున్నాయో బాధ పెడుతున్నాయో ఒకసారి ఆలోచించండి. ఎవడో అన్యుడు ఆయన సేనాధిపతి వచ్చి నువ్వు మాట మాత్రం సెలవియ్యి, నా సర్వెంట్ బాగవుతుంది అని చెప్తే అక్కడ ఆనందపడ్డాడు. కానీ పునరుద్ధానం గురించి తెలిసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పుకోలు హృదయంలో ఉన్నాడు కూడా అదే కోరాడు అనుకోండి. ఆ సెంచురియన్ విషయంలో దేవుడు ఆనందపడ్డాడు, మన విషయంలో కూడా ఆనందపడతాడా? అరే నీకు నా దగ్గరికి రావాలని లేదా? నాతో పాటు ఉండాలని లేదా? నన్నుగా ఫిజికల్ కళ్ళతో చూడాలని లేదా? నేను సిద్ధపరిచిన స్థలంలో నీకు ఉండాలని లేదా? ఏంటి నీ బాధ? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానని చెబుతున్నావు, ప్రేమిస్తే క్రియలు ఏం చేస్తావు? లేకపోతే నా దగ్గరికి రావడానికైనా ఆశపడతావు. నేను చెప్పిన పని ఏంటో కూడా తెలియదు, అది చేయట్లేదు. నా దగ్గరికి రావడానికి ఆశపడలేదు. నువ్వేందో ప్రయాసపడిపోతున్నావు, ఏడుస్తున్నావు. నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు నువ్వు? అసలు నేను ఎవరో నీకు తెలుసా అని అడుగుతాడు దేవుడు. అడగడండి, ఆలోచించండి. దేవుడు అడిగే క్వశ్చన్ ఎట్లుంటుందో. చూడండి, యేసు ప్రభుని అంటే దేవుడు అంటే తెలియని వాళ్ళు విషయంలో దేవుడు సూచక్రియలు చేశాడు. ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, దేవుడి గురించి తెలిసిన వాళ్ళ విషయంలో దేవుడు సూచక్రియలు అడిగితే ఏం చెప్పాడు చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 27వ వచనం నుంచి చూడండి. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొంచున్నాను. నేను చూడండి, పరలోకంలో అంటే అక్కడ పరదేశు నరకం దగ్గర జరిగిన ఒక సిచ్యువేషన్, ఒక అద్భుతం కోసం అడిగాడు. చనిపోయిన వాళ్ళని తిరిగి పంపిమంటే అక్కడ ఏమంటున్నాడు? అక్కడ అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురు అని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాట అద్భుతం నుంచి మారు మనసు రాదు. దేవుడు గురించి తెలుసు వాళ్ళకి, కానీ మళ్ళీ మనసు మార్చుకుని లోకం వెంబడి పోతున్నారు. నేను తప్పిపోయాను. ఎందుకు? ఈయన ఎవరు వచ్చింది ఇక్కడ? ఎవరు మాట్లాడుతుంది అబ్రహాముతో? పరిసయుడే కదా, ధర్మశాస్త్రం తెలిసినోడే కదా, ఆయన గర్వంగా ప్రార్థన చేసినాడు కదా, చచ్చిపోయాడు. చిన్నప్పటి నుంచి నేను క్రిస్టియన్ అనే ఫీలింగ్లో ఉన్నాడు, చచ్చిపోయాడు, నరకానికి వెళ్ళాడు. వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, అంటే వీళ్ళు కూడా ఎవరు? అదే కోవకు చెందిన వాళ్ళేగా. వాళ్ళ దగ్గర ఒక సూచక్రియ చేయమంటే ఒక్కసారి ఎవరు నన్ను చనిపోయిన వాళ్ళు వెనక్కి పంపించి చెప్పి వాళ్ళు మారతారంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ పని నేను చేయను. అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళకి వాక్యం ఉంది చేతిలో, దాన్ని నమ్మితేనే అవుతుంది. కానీ నేను ఒకవేళ పంపించినా కానీ వాళ్ళు, మనం ఏమనుకుంటామంటే దేవుడు ఏమైనా అద్భుత క్రియ చేస్తే క్రైస్తవులుగా, నేను అన్యుల గురించి మాట్లాడతలా, మనకు దేవుడి మీద మంచి విశ్వాసం వచ్చుద్దేమో, మనం బాగా స్థిరపడతామేమో అనుకుంటాం. కానీ మీరు ఆలోచించుకుని చూడండి, అద్భుత క్రియలు జరిగిన అన్ని కుటుంబాల్లో కావచ్చు, అద్భుత క్రియలు జరిగిన ప్రతి చోట కావచ్చు, అందరు దేవుని కోసం సమర్పించుకుని బ్రతుకుతున్నారా? థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టి పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళకి పలారం పెట్టి పంపిస్తారు. యేసు ప్రభుకి నోటితో 4 స్తోత్రాలు చెబుతారు, అయిపోయా. మళ్ళీ నెక్స్ట్ వారం నుంచి ఏమవుద్ది జీవితం? మళ్ళీ అదేగా. కానీ దేవుడి కోసం ఇంతకుముందు ఏమైనా వదిలేసుకుని దేవుడి కోసం జీవించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? చేయరు. అద్భుతాలు సూచక్రియలు క్రైస్తవుల జీవితంలో దేవుడు ఎన్ని చేసినా కానీ ఎర్ర సముద్రాన్ని చీల్చి ఎడారిలో ఆహారం ఇచ్చి పోషించి తీసుకొచ్చిన దేవుణ్ణి ఇజ్రాయేలీలు నమ్మలా. ఆయన వెంబడేసుకుని తిప్పుతా ఆయన చేసిన అద్భుతాలు రాయడం మొదలు పెడితే ప్రపంచంలో పుస్తకాలు చాలా అని ఉంటాయి. అవన్నీ అద్భుతాలు ఫస్ట్ హ్యాండ్లో పక్కన కూర్చుని చూసిన శిష్యులు
యేసు ప్రభు పునరుద్ధరణుడంటే నమ్మలా. ప్రవచనాలు లేఖనాలు మోషే చెప్పింది మీరు చదువుకున్నారు ఏమైందని చెప్పి దేవదూత మళ్ళీ అలా క్లాస్ పీకాల్సి వచ్చింది. రాయబడిన వాక్యాన్ని నమ్మకపోతే క్రైస్తవులుగా దేవుడు మన జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చేసినా ఈ వేస్ట్. అది నా ఒపీనియన్ కాదు, అబ్రహాం ఒపీనియన్. ఎవరైతే విశ్వాసులకు తండ్రో దేవుడు భలే తీసుకొచ్చాడు ఆయన మళ్ళీ పిక్చర్లోకి విశ్వాసుల గురించి మాట్లాడటానికి. ఆయన ఏమంటున్నాడంటే మనిషి తిరిగి వెళ్ళినా కానీ వీళ్ళు నమ్మరు అన్నాడు. రాసున్న దాన్ని ప్రవక్తల ద్వారా దేవుడు రాయించిన దాన్ని మనం నమ్మకపోతే ఎన్ని అద్భుతాలు జరిగినా కానీ మనం నమ్మం. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి 38వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా నీ వలన ఒక సూచన. అన్యుల దగ్గర దేవుడు తెలియని వాళ్ళ దగ్గర దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. వీళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు? శాస్త్రులు పరిసయ్యులు. వచ్చేమంటున్నారు? బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ఏమంటున్నాడండి? వీళ్ళెవరు? శాస్త్రులు పరిసయ్యులు. వ్యభిచారం అని ఎందుకు అన్నాడు? నాతో సంబంధం కలిగి ఉండాల్సిన వాళ్ళు, అంతేగా. చర్చ్ అంటే ఏంటి? 2 కొరింథీ 11:2 ప్రకారం క్రీస్తు అనే ఒక్కో పురుషుడిని చేరుకోవడానికి ప్రదానం చేయబడిన పవిత్రమైన కన్య, అంతేనా? అంతే కదా స్త్రీ సంఘం అంటే. ఈమె ఎవరిని కోరుకోవాలో ప్రధానం అయిపోయింది కాబట్టి ఒకే పురుషుడైన క్రీస్తుని చేరుకోవడానికి ఏమో ట్రై చేయాలా. క్రీస్తుతో కాకుండా ఇంకెవరినన్ను కోరుకుంటున్నా లోకాన్ని కావచ్చు, లోకంలో ఉన్న ఆశలు కావచ్చు, లోకంలో ఉన్న సుఖాలు కావచ్చు, అదేమైపోద్ది? వ్యభిచారం అయిపోద్ది. ధర్మశాస్త్రాన్ని మీరు చదువుతున్నారు, ధర్మశాస్త్రాన్ని మీరు పాటిస్తున్నారు, దాంట్లో మెస్సయ్య అనేవాడు వస్తాడని బైబిల్లో రాసుంటే ఆ వచ్చే మెస్సయ్య కోసం మనసు ఉంచుకోకుండా మనసు దేని మీదకో వీళ్ళు వెళ్ళిపోయింది. దేవుడు ఏమంటున్నాడంటే శారీరకమైన వ్యభిచారం కాదు, అది ఆత్మీయమైన వ్యభిచారం, స్పిరిచువల్ ప్రాస్టిట్యూషన్ అన్నాడు. ఏమంటున్నాడు చదవండి అమ్మా. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. విశ్వాసులకి ఏ సూచక క్రియ అనుగ్రహించబడుతుంది? యోనా సూచక క్రియ ఏంటి? 3 రాత్రింబగళ్ళు వెళ్ళిపోయి చాపలోకి వెళ్ళి దేనికి గుర్తుంది? యోనా సూచక క్రియ దేవుని యొక్క పునరుద్ధానానికి గుర్తు. పునరుద్ధానం తప్పితే సంఘానికి వేరే సూచక్రియ ఏది ఇవ్వబడదు. ఏ హృదయంతో అడుగుతున్నారు మీరు? మీరు కోరుకునేదే ఇంకోటి. లోకాన్ని కోరుకుంటారు, లోకంలో ఉన్న పొజిషన్స్ని కోరుకుంటున్నారు. వచ్చి అడిగేది మాత్రం సూచక్రియ కోసం. నన్ను వ్యభిచారులైన వారలారా మీరు సూచక్రియ అడుగుతున్నారు కదా, నేను ఈయన అన్నాడు. చూడండి అక్కడ కంటిన్యూ చేయండి, చదవండి 42 దాకా. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నీనెవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొంది. ఏమంటున్నాడు తెలుసా అండి? అంత పనికిమాలిన దేశమైన నినేవే వాళ్ళు చనిపోయి తిరిగి లేచి వచ్చినట్టుగా యోనా వచ్చి అక్కడ దేవుని మాట చెప్తే వారు మారు మనసు పొందంట. విమర్శ సమయమున వాళ్ళు మారారంట. దేవుడు ఏమన్నాడు తెలుసా? చివరి రోజులో, తీర్పు రోజులో, విమర్శ సమయమున ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఏం చేస్తారంటండి? ఆలోచించండి. యేసుప్రభు ఏమంటున్నాడు? నినివే లాంటి భయంకరమైన పట్టణం వాళ్ళే యోనా అంటే పునరుద్ధానికి సూచనమైన ఆ క్రియ జరిగిన తర్వాత వెళ్ళి చెప్తే వాళ్ళు ఏడ్చి మారు మనసు పొందారు. వాళ్ళు తీర్పు రోజు క్రైస్తవుల పక్కన నిలబడతారు. నిలబడి చేపలో నుంచి వచ్చిన యోనా మాట మేము నమ్మితే సమాజంలోంచి బయటకు వచ్చిన యేసు ప్రభు మాట మీరు ఎందుకు నమ్మలేకపోయారని వాళ్ళు నిన్ను నన్ను ప్రశ్నిస్తారంట. యేసు ప్రభు చెప్తున్న మాట. సూచక్రియ ఎందుకు అడుగుతున్నారు?
ఆలోచించండి, దేవుడు ఏమంటున్నాడు, ఎంత సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఆ తరవాళ్ళంట సంఘం పక్కన నిలబడి చేపలో నుంచి బయటకు వచ్చినాడు మాట మేము నమ్మి మేము మారాం కదా. సమాధిని జయించి బయటకు వచ్చిన యేసు ప్రభుని మాట మీరు ఎందుకు నమ్మలేకపోయారు? మీ మనసులు ఎందుకు, మీ ఆలోచనలు ఎందుకు మార్చుకోలేకపోయారని క్వశ్చన్ చేస్తానండి. చదవండి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద. ఎవరు? షేబా దేశపు రాణి. జ్ఞానం సొలొమోన్ దగ్గర జ్ఞానం ఉందని ఆ కింద దేశం నుంచి ఎత్తుక్కుంటూ సొలొమోన్ దగ్గరికి వచ్చిందంట. కానీ అంతకంటే జ్ఞానం కలిగిన వాడు నీలో నాలో ఉండి ఆ జ్ఞానం వాక్యానుసారంగా రాయబడి మన చేతికిస్తే మనం ఆ జ్ఞానాన్ని వెతక్కుపోతే ఆ రాణి పునరుద్ధాన దినం రోజు అంట, తీర్పు రోజు, విమర్శ రోజు నీ పక్కన నా పక్కన చూసి, అరే ఆయన ఏదో జ్ఞానం ఉందని చెప్పి సొలొమోను కోసం నేను ఇన్ని దాశాలు దాటుకుని వెళ్తే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వసత్యంలోకి నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వెందుకు జ్ఞానాన్ని తెచ్చుకోలేకపోయావని చెప్పి ఆ వచ్చి మన పక్కన మనం నిలబడి మనల్ని క్వశ్చన్ చేస్తుందని చెప్పి యేసు ప్రభు చెబుతున్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నాడు కంటే గొప్పవాడు కదా. ఆయన మరణాన్ని జయించాడు కదా, ఆయన సర్వజ్ఞాని కదా, ఆయన రాసిన వాక్యం ఉంది కదా, ఈ వాక్యాన్ని బోధించడానికి పరిశుద్ధాత్మని మనలో పెట్టాడు కదా. ఏం ఉపయోగించుకుంటున్నాం మనం? ఏం నేర్చుకుంటున్నాం? దేని మీద ఆధారపడుతున్నాం? ఈ కాకుండా ఇంకేం సూచక్రియలు కావాలా? పేతురోళ్ళు చూసిన ఆ రూపాంతరం అనుభవం కంటే ఆయన ఏమన్నాడు, మేము చెవులారా విని కన్నులారా ఆయన మహిమను చూసాము అని. 2 పేతురులు ఏమంటాడు ఆయన, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకి ఇప్పుడు ఉంది. అంటే రూపాంతర కొండ మీద పేతురు చూసిన అద్భుతం కంటే ఇంకా గొప్ప అద్భుతం ఏంటి తెలుసా? నీ చేతిలో ఉన్న బైబిలు, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు. నీ చేతిలో ఉన్న బైబిలు, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు. సత్యం ఎక్కడుంది? సత్యం బోధించేవాడు లోపల ఉన్నాడు. అయినా కానీ యేసు ప్రభు పునరుద్ధానం గురించి, ఆయన గురించిన జ్ఞానం మనం తెలుసుకోవట్లేదంటే మనం దీన్ని లక్ష్య పెట్టాలా, లోపల ఉన్న లక్ష్య పెట్టాలా? నేత్రాశ, శరీరాశ, చుట్టుపక్కల వాళ్ళు చూసుకుని జీవపడము, పాపం వైపు వెళ్ళిపోతున్నాం. ఇది మనకున్న ప్రాబ్లం. దాన్ని బట్టి మనం అద్భుత క్రియలు అడుగుతున్నాం. హైట్ లేను, హైట్ కావాలా? ఎందుకు? బాగా హైట్ ఉంటే మన కళ్ళకు మనకు బాగా నచ్చుద్దని. జుట్టు లేదు, ఇదైపోతున్నాం, అదైపోతున్నాం, గందరగోళం ఎందుకు? ఇవన్నీ ఏం అద్భుత క్రియలు కావాలా క్రైస్తవులకి? వాక్యమై ఉన్న దేవుడు నీ చేతిలో ఉంటే, ఆత్మయ్య ఉన్న దేవుడు నీ లోపల ఉంటే, తండ్రి దేవుడు నీ కోసం స్థలం రెడీ చేసుకుని నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, ఈ మూడిటిని కాకుండా యేసయ్య మరణాన్ని జయించి నీ కోసం పునరుద్ధానుడిగా, ఆ పునరుద్ధానం నీకు నాకు ఇవ్వాలని దేవుడు ట్రై చేస్తూ ఉంటే మనం దేన్ని కోరుకుంటున్నాం? ఏ అద్భుతాల కోసం కోరుకుంటున్నాం? మళ్ళీ వచ్చారు పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి. మత్తయి సువార్త 16వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూడండి. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి మరి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదని, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు, కానీ ఈ కాలముల సూచనలు వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు, మళ్ళీ అదే మాట, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియ రెండోసారి మళ్ళీ ఏంటి ఎంఫసిస్? ఏ సూచక క్రియ? యోనాను గూర్చిన సూచక అంటే ఏంటది? పునరుత్థానం. ఇది చివరి గడియలని అన్నిటిని మనం గమనిస్తాం. పిల్లోడికి పెళ్ళేజ్ వస్తుందని అర్థమైపోద్ది, వీడికి ఉద్యోగం చేసే ఏజ్ వచ్చిందని అర్థమైపోద్ది, ఇంట్లో ఏదో జరగాలి, ఇక్కడ జరిగితే బాగుంటుంది, లేదా ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లుంటే బాగుంటుంది అని మనకు అన్నీ తెలిసిపోతాయి. కానీ దేవుని రాజ్యంలో ఏది ఏ టైంలో చేయాలో మాత్రం
తెలియదంటే ఎందుకు తెలీదు? ఎందుకు తెలీదు? క్షమించండి, నేను కొంచెం కఠినంగా మాట్లాడుతున్నానేమో. దేవుడు చెప్పమన్నాడు కాబట్టి మాట్లాడుతున్నది నేను. సూచక్రియలు అడిగితే దేవుడు ఏమంటాడంటే, పునరుద్ధానాన్ని నువ్వు నమ్మి అదే ఇస్తాను. దట్ ఈస్ ద మెయిన్ సైన్ దట్ ఐ విల్ గివ్ యూ అంటున్నాడు దేవుడు. అది తప్పితే ఇంకోటి ఇవ్వబడదు అంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనం నుంచి కంటిన్యూ చేయండి. ఇది జరిగిన తర్వాత ఏమైంది? ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. ఇది అయిపోయింది, సీన్ అయిపోయింది కదా. ఏంటి సీను? పరిసయ్యులతో మాట్లాడాడు, అయిపోయింది. దీని తర్వాత వీళ్ళందరూ బోట్ ఎక్కి ఇంకొక ఒడ్డుకు వెళ్ళారు. ఇంకొక ఒడ్డుకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ రొట్టెలు తీసుకెళ్ళటం మర్చిపోయారు. వాళ్ళ దగ్గర కేవలం ఒక్క రొట్టె ఉంది. ఇది మార్కు సువార్త 8వ అధ్యాయం 13 నుంచి 21లో కూడా ఇదే రాయబడి ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర తినడానికి రొట్టెలు లేవు. ఆ టైంలో ఏం జరిగిందో చూడండి అక్కడ. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకాయులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. చూడండి, వీళ్ళు దేని గురించి, వీళ్ళు ఏమేం చేశారు? అరే మనం తెచ్చుకోవడానికి మర్చిపోయాం, గబాలు బోటెక్కేసాము, తెచ్చుకునే బాగుండేది, తినొచ్చు కదని వీళ్ళు భౌతికమైన ఆహారం గురించి ఆలోచిస్తున్నారు. యేసు ప్రభు ఏం చేశాడు? అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? వీళ్ళు ఆలోచిస్తున్నట్టే మాట్లాడాడు. ఏమన్నాడు? సద్దుకాయులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వీళ్ళు రొట్టెల గురించి ఆలోచిస్తుంటే యేసు ప్రభు మాట అన్నాడు, పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొనిచుండిరి. అరే మనం ఎంత పొరపాటు చేసాము, మనం రొట్టెలు తీసుకురాలేదని దేవుడు కోపం వచ్చింది. అందుకే రొట్టెల్లో ఉండే పిండి వీటి గురించి ఇట్లా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఆలోచిస్తుంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసండి? యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? మధ్యప్రదేశ్ యేసు ప్రభుతో తిరుగుతా కూడా ఆలోచన దేని గురించి? మధ్యప్రదేశ్ గురించి, తిండి గురించి, భౌతికమైన వాటి గురించి ఆలోచిస్తుంటే దేవుడే ఉన్నాడు తెలుసా? అల్ప విశ్వాసులారా. బైబిల్లో నేను చెప్పిన మాటలు మీకు ఎట్ట అర్థం అవుతున్నాయి? ఈ లోకంలో రొట్టెలు సంపాదించుకుని మంచి బట్టలు వేసుకుని ఆనందం తిరగడానికి వీటి కోసమా? ఆయన ఏమంటున్నాడు చూడండి అక్కడ. మీరు ఇంకను గ్రహింపలేదా? అయితే రొట్టెలు 5,000 మందికి పంచి పెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచి పెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను. నేను ఎంత చేయగలనో మీకు తెలీదా? మీకు తెలుసు కదా, 5 రొట్టెల్ని 5,000 మందికి పంచి పెడితే 12 గంపలు మిగిలినాయి. 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినా కానీ, అంటే ఒక్క రొట్టె ఉంటే ఆ రొట్టెతో నేనేం చేయలేనా? ఉన్న 13 మంది మనం తినలేమా? నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని ఏమంటున్నాడు చూడండి అక్కడైనా. పరిసయ్యులు సద్దుకాయులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పాను. పరిసయ్యులు సద్దుకాయులు. మీకు మార్కు సువార్తలోకి వెళ్తే పరిసయ్యులు శాస్త్రులు అని ఉంటుంది. పరిసయ్యులు హెరోడియన్స్ అని ఉంటుంది. మీరు గమనిస్తే యేసు ప్రభు ఉన్న టైంలో పరిసయ్యులు హెరోదీయులు అని ఉంటుంది. 3 ప్రాముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. పులిసిన పిండి దేనికి గుర్తు అంటే, సీక్రెట్గా సత్యాన్ని మార్చేయడానికి మనలో కలిసే ఆ తప్పుడు బోధకి గుర్తు. యాక్చువల్గా ఈ పరిసయ్యులు అంటే ఎవరు అంటే, వీళ్ళకి హ్యూమన్ ఫార్మలిజం చాలా ఉంటుంది. అంటే లోకరీత్యా మతాన్ని ఆచరించేవాళ్ళు వీళ్ళు. క్రైస్తవ మతాన్ని ఆచరించేవాళ్ళు చాలామంది ఉంటారు, ఆత్మను వెంబడించేవాళ్ళు కాదు. మతాన్ని ఆచరించేవాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళు మతాన్ని ఆచరించేవాళ్ళు. హిపోక్రటికల్ ఆసెంటేషన్ అంటే వ్యంగ్యమైన, అంటే డమ్మము అని ఆసెంటేషన్ అంటే వీళ్ళకి బాగా, అంటే ప్రైజ్ లార్డ్ బ్రదర్, దేవుడు మమ్మల్ని బాగా బ్లెస్ చేశాడంటే. ఒకసారి జోషన్ ఒక మాట చెప్పాడు. ఇంటికి వస్తానంటే జనరల్గా మనం ఎక్కడికి వెళ్ళారండి మీ బ్రదర్ అంటే, ఇప్పుడే 2 కార్లో బయటకు వెళ్ళారని చెబుతా ఉంటా.
నాన్న అంకుల్ వచ్చారు కానీ ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ తీసి మిక్సీలో జ్యూస్ చేసి ఇవ్వమంటాం అంటే ఎందుకు? అంటే మనకి ఇన్ని జనరల్గా ఉంటుంది. మీరు గమనించండి, పెద్ద పెద్ద సేవకులు ఊరుకునే చెప్పరు. ఇవన్నీ మనం చూస్తే అర్థమైపోద్ది కదా. ట్రెడిషనాలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ పరిచయాలు ఏంటంటే మోషే రాసిన 5 గ్రంథాలతో పాటు మిగతా ప్రవక్తలు ఇదంతా పాటించేవాళ్ళు వీళ్ళు. ఇది ఒక గ్రూపు. అట్లాంటి క్రిస్టియన్స్ ఇప్పటికే ఉన్నారు. రెండో వాళ్ళు సద్దూకీయులు. సద్దూకీయులు ఎవరంటే వేదాంతం హేతువాదం కలిగిన వాళ్ళు వీళ్ళు. అంటే వీళ్ళకి అన్ని డౌట్లే, అన్ని నమ్మరు, పునరుద్ధానం నమ్మరు. కేవలం మోషే రాసిన 5 పుస్తకాలే దేవుడు ఇచ్చినాయి అని నమ్ముతారు. మిగతా ప్రవక్తలు తీసి పక్కన పెడతారు. వాళ్ళు రీజన్ చేసి వాళ్ళ రీజనింగ్కి దొరికితే తప్పితే నమ్మేవాళ్ళు కాదు దేన్ని. పైగా వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉండే సంఘం అని, లేకపోతే అదే దేవుని బిడ్డలు అని చెప్పి పక్కన వాళ్ళు ఎగతాళి చేసే టైప్ అనమాట వీళ్ళు. మాకే సరైన వాక్యం తెలుసు అంటారు. దేవుని యొక్క సూపర్ న్యాచురల్ ఎబిలిటీని నమ్మేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కటి వాళ్ళ రీజనింగ్కి అందాలా, వాళ్ళు చేసే అంటే వాళ్ళ ఆలోచనలకి అందితేనే అది నమ్ముతారు, లేకపోతే నమ్మేవాళ్ళు కాదు. వీళ్ళు కేవలం 5 పుస్తకాలు మాత్రమే చూసా, వీళ్ళు పునరుద్ధానం నమ్మేవాళ్ళు కాదు. సో దేవుని యొక్క సూపర్ న్యాచురల్ దీన్ని నమ్మరు కాబట్టి వీళ్ళకి కొంచెం ఫ్రీ థాట్ ఉండేది, కొంచెం లోకరీత్యా ఉండేవాళ్ళు వీళ్ళు. మూడో వాళ్ళు హెరోడియన్స్ అంటారు. వీళ్ళు దేవుల్లో ఉంటా దేవుల్లో మతాన్ని కలిపేసుకుని మతపరంగా మతం కాదు, పాలిటిక్స్ని రాజకీయాలను కలుపుకొని రాజకీయ పరంగా జీవించేవాళ్ళు. మీరు ఆలోచిస్తే ఇప్పటికీ క్రిస్టియన్ చర్చిలో కూడా ఈ 3 రకాల వాళ్ళు ఉంటారు. 3 రకాల వాళ్ళు ఉంటారు. కేవలం క్రైస్తవాన్ని ఆచారంగా పాటించే వాళ్ళు కొంతమంది, మాకే వాక్యం తెలిసిన వాళ్ళకి అర్థమైతేనే నమ్మి మిగతా నమ్మకుండా మేమే కరెక్ట్ అనుకుని ఫీల్ అయిపోయి ఉండేవాళ్ళు కొంతమంది, లేకపోతే పాలిటిక్స్ని దైవత్వాన్ని కలిపేసుకుని దళిత క్రైస్తవుల పోరాటం అని ఇట్లా రకరకాలుగా చేసుకుంటా రెండింటిని మిక్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు? నేను చెప్పే వాక్యంలో ఇలాంటి కలబ్బాకండి అన్నాడు. అని మన నీతి వీళ్ళ నీతిని కంటే ఎక్కువగా లేకపోతే మనం ఎవరు పరలోక రాజ్యంలోకి వెళ్ళమని చెప్పి యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. మిరకల్స్ కోసం ఆశపడటం కాదు, మనం దేని మీద ఆధారపడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. మిరకల్స్ ఎక్కడి నుంచి అడుగుతాం మనం? 3వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా చూస్తే మనకు అన్ని ధన్యతలు కనిపిస్తాయి కదా. దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, కనికరము గలవారు ఏ సమయంలో మనకు అన్యాయం జరిగినా కానీ, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసపడువారు ధన్యులు. అవునా? దేవుని నిమిత్తము జనులు మనల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మనం ధన్యులు. ఇవన్నీ ధన్యతలు. మన అద్భుతాల కొరకు దేని కొరకు మనం ప్రార్థన చేస్తాం? దుఃఖపడువారు ధన్యులు అంటారు. దుఃఖం తీసే మనం ప్రార్థన చేస్తే దేవుడికి ఏమర్థమైంది? ఇవన్నీ దేవుడు చెప్పాడు. చెప్పి 13వ వచనం నుంచి 16వ వచనం దాకా ఇట్లుండేవాళ్ళు ధన్యులు, వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్పాడు, ధన్యతలు చెప్పి, మీరు లోకానికి ఉప్పు లాంటోళ్ళు, లోకానికి వెలుగు లాంటోళ్ళు, దీపాన్ని వెలిగించి ఎవడు కింద దాచిపెట్టడు, అది స్తంభం మీద పెడితేనే లోకానికి వెలుగని క్రైస్తవులు ఎట్లుండాలో చెప్పాడు. క్రైస్తవులు ఎప్పుడు ధన్యులో చెప్పాడు, క్రైస్తవులు ఎట్లుండాలో చెప్పాడు. ఈ 2 చెప్పిన తర్వాత 17వ వచనం నుంచి చదవండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. ఏమంటున్నాడు? కంటిన్యూ చేయడం. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను ధర్మశాస్త్రానికి గాని నేను కొట్టేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను అంటున్నాడు. అవునా?
మీకు అర్థం అవ్వాలా, పులిసిన పిండి ఎక్కడి నుంచి వస్తున్నది. అన్నిటి నమ్మని వాళ్ళు ఉంటారు కొంతమంది. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు తీసేరాడానికి రాలా, నెరవేర్చడానికి వచ్చాడు. ఎప్పుడు దాకా ఉంటుందంటే ధర్మశాస్త్రం చదవండి. ఆకాశమును భూమియు గతించిపోయిననే కాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్ల అయినను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రానికి సంబంధించిన తీర్పు ఉందిగా చివరిలో. అవన్నీ అయ్యేదాకా ధర్మశాస్త్రం తొలగిపోదు. భూమి ఆకాశాలు గతించిపోయి తీర్పు జరిగేంతవరకు. ఈ లోపల ధర్మశాస్త్రాన్ని దేవుడు తీసేశాడు, మనం ఫ్రీ అయిపోయామని అని చెప్తే తప్పది అని ఏమంటున్నాడు చూడండి అక్కడ. కాబట్టి ఈ ఆజ్ఞలలో చూడండి, ధన్యతలు ఏంటో చెప్పాడు, దాని తర్వాత క్రైస్తవులు ఎట్లా ఉండాలో చెప్పాడు, తర్వాత ఈ మాట చెప్పారు. చెప్పిన తర్వాత ఏమంటున్నారు, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యం. అంటే శాస్త్రులు పరిసయ్యుల నీతి ఏంటి? ఇది శాస్త్రుల పరిశీలన నీతి ఏంటి? ధన్యతలకి అతీతంగా ఉంటుంది. బాగా దీవించబడినోడు ధన్యుడు, కడుపు నిండినోడు ధన్యుడు, పిల్లలందరూ ఉద్యోగంలో సెటిల్ అయిపోయి మంచి జాబ్ చేసుకుంటున్నాడు ధన్యుడు. వీడు ఎప్పుడు బాధ లేకుండా జీవితాంతం ఆరాముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కాబట్టి వీడు. శాస్త్రుల పరిశీలన నీతి ఏంటి? ఇట్లాంటి నీతి. ఈ ధన్యతలు యేసు ప్రభు చెప్పి మీరు లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పి, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టడానికి రాలేదు నెరవేర్చడానికి వచ్చినని చెప్పి, దీన్ని బోధించేవాడు ఎట్లుంటాడో బోధించినవాడు ఎట్లుంటాడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమంటాడంటే, మీ నీతి శాస్త్రుల పరిశీలన నీతి కంటే అతి ఎక్కువగా ఉండాలంటాడు. అంటే శాస్త్రుల పరిశీలన నీతి ఎట్లా ఉంటుంది? దేవుని నీతికి, దేవుని నీతి ఏంటి? మొదటి నుంచి చివరి చదివితే ఆ నీతి ఏంటి అర్థమైంది ఇప్పుడు అక్కడ కదా. ఎక్కడి ధన్యతల గురించి చదువుతా ఉంటే దేవుడికి ఏది రైటో ఏది రాంగో అర్థమైంది. దుఃఖపడేవాడు దేవుడి దృష్టిలో రైటు, అంతే కదా. శాస్త్రుల పరిశీలన దృష్టిలో రాంగ్. ఆత్మ విషయంలో దీనులైన వాడు దేవుడి విషయంలో రైటు, శాస్త్రుల పరిశీలన విషయంలో రాంగు. దేవుని విషయంలో శ్రమపడే క్రైస్తవుడు దేవుడి విషయంలో రైటు. క్రైస్తవుడు శ్రమ పడితే శాస్త్రుల పరిశీలన విషయంలో రాంగ్, జస్టిస్ కావాలని వెళ్ళి ధర్నాలు చేస్తాం. బైబిల్లో చాలా క్లియర్గా ఉందండి, మీ నీతి శాస్త్రంలో పరిశీలన నీతి కంటే అధికము లేకపోతే మనం పరలోకానికి ప్రవేశింపనేరరు. ఇది ఎప్పుడు అర్థమవుద్ది? ఎప్పుడు ధన్యతల గురించి మనకు అర్థమవుద్ది? ఎప్పుడు దీనత్వం ధన్యత అనుకుంటాము? ఎప్పుడు దుఃఖపడటం ధన్యత అనుకుంటాము? ఎప్పుడు శ్రమ ధన్యత అనుకుంటాము? దీనుడుగా వచ్చిన యేసయ్య, దుఃఖంలో పరిచర్య చేసిన యేసయ్య, శ్రమపడి చనిపోయిన యేసయ్య తిరిగి లెగిశాడు కాబట్టి నేను కూడా అదే మార్గంలో వెళ్ళి చనిపోయినా కానీ నేను తిరిగి లెగుస్తానని దేవుని పునరుద్ధానం మీద నాకు నమ్మకం ఉంటే నాకు ధన్యతలు నేను అప్లై చేసుకుంటా. దేవుని పునరుద్ధానం మీద నమ్మకం నాకు లేదనుకోండి, నేను ధన్యతలను ఏం చేస్తాను? పక్కన పెట్టి నేను దుఃఖం వచ్చినప్పుడు విచారిస్తా. అర్థమవుతుందా? శాస్త్రులు పరిచయుల యొక్క నీతి దేని మీద ఆధారపడలేదు? దేవుని యొక్క పునరుద్ధానం మీద ఆధారపడలేదు. అద్భుతాలు కోరుకునే క్రైస్తవ సమాజానికి దేవుడు చెప్తున్న మాట ఇది. నా మరణం పునరుద్ధానాలు నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే మనం చేసే ప్రార్థనలన్నీ నిజంగానే చేస్తామా? పౌలు భక్తుడు ఏమంటాడంటే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-11 ఇజ్రాయేలీలు ఇదే తప్పు చేశారు. దేవుడు అంటే ఆసక్తి ఉంది, కానీ దేవునికి సంబంధించిన జ్ఞానం లేక వాళ్ళు పోవడం వల్ల వాళ్ళు ఏమైపోయారు? తప్పిపోయారు. పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు? కరెక్ట్ చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. అయినను ఏవేవి నాకు లాభకరమై
నాకు ఈ లోకంలో లాభం ఏదైతే వచ్చుదో వాటిలన్నిటి నేను ఏం చేస్తున్నాను? నష్టంగా నష్టం చేసుకుంటాను. ఎందుకు? నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమునైనా నీతి ఏంటది? క్రీస్తు మీద ఏంటి విశ్వాసం? ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి నేను చనిపోయినా కానీ నేను తిరిగి లెగుస్తానని. చదవనమ్మా. అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని. స్లోగండి. ఏ విధము చేతనైనను యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు శ్రమపడి చనిపోయి. ఇప్పుడు ఈయన తపనేంటి? నాకు ఈ లోకం ఎన్ని లాభాలు ఇస్తున్నా నేను వాటిని నష్టంగా ఎంచుకుంటున్నా. మరణాన్ని తిరిగి జయించిన యేసు ప్రభు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఆయన పునరుద్ధరణుడు అనేది సత్యం, ఇది నాకు తెలుసు. నేను కూడా ఏ విధము చేతైనను ఆ పునరుద్ధరణలో పాలు పంచుకోవాలని ఏమంటున్నాడమ్మా? ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన పునరుత్థాన బలమును స్వస్థపరిచే బలం కాదు, అద్భుతాలు చేసే బలం కాదు. ఏం బలం కోసం ఆశిస్తున్నాడు పౌలు? ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అర్థమైంది నా మాట ఏంటో? నాకు లోకం చాలా లాభాలు చూపిస్తుంది, కానీ నాకు ఏమి లాభాలు నాకు వద్దు. నాకు తెలిసిన సత్యం ఏంటి? యేసు ప్రభు శ్రమపడ్డాడు, చనిపోయాడు, తండ్రి ఆయన్ని తిరిగి లేపాడు. ఇప్పుడు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలని నాకు కూడా కోరిక. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఆయనలాగా నేను పునరుద్ధరణ అవ్వాలంటే ఆయన మరణం ఏంటో నాకు తెలియాలా, ఆయన పడిన శ్రమ ఏంటో నాకు తెలియాలా. సో లోకం నాకు ఎన్ని లాభాలు చూపిస్తున్నా, లోకం నాకు ఎంత కంఫర్ట్ చూపిస్తున్నా నాకు అయ్యొద్దు. నేనేం ట్రై చేస్తున్నాను? ఆయనలాగా శ్రమ పట్టడానికి నేను ఇష్టపడుతున్నాను, ఆయనలాగా నేను చనిపోవడానికి ఇష్టపడుతున్నాను. ఆయన్ని తెలుసుకుని ఆయన పునరుద్ధానాన్ని కూడా నేను అనుభవించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఆ మార్గంలో వెళ్ళకపోతే నేను తండ్రి దగ్గరికి వెళ్ళలేను. సో ఈ శ్రమపడి చనిపోయి పునరుద్ధాన్ని పొందే ఈ అనుభవం ఇవ్వకుండా నన్ను ఆటంకపరుస్తున్న లోక సంబంధమైన ప్రతి ఒక్క లాభాన్ని నేనేమనుకుంటున్నాను? పెంటతో ఎంచుకుంటున్నాను అన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట రాశాడు దేవుడు. అర్థమవుతుందండి? మనం అట్లా కాదు. యేసుప్రభు మన దగ్గర ఉన్నాడు కదా, మనకేమేమి వస్తాయి? ఇల్లా, కారా, బంగ్లానా, పెళ్ళవుద్దా, ఉద్యోగం వస్తుంది, ఇది మనం చూసేది లెక్క. రావట్లేదు అనుకోండి, ప్రభా రావట్లేదు, ప్లీజ్ 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 అని ప్రార్థన చేసుకోవడం, మళ్ళీ తిరిగి మాకు ఇస్తామని అడగటం. కానీ పౌలు ఎట్లున్నాడు? దీనికి రివర్స్ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? నాకు ఎన్ని వచ్చినా నాకు వద్దు, ఆయన ఏంటో నాకు తెలియాలా. ఎవరైనా? పునరుద్ధరణుడైనా క్రీస్తు. ఆ పునరుద్ధరణలో నేను కూడా పాలు పంచుకోవాలా. ఆ పునరుద్ధరణలో పాలు పంచుకోవడానికి ఆయనలాగా నేను శ్రమ అనుభవించడానికి నేను రెడీ, ఆయనలాగా చనిపోవడానికి నేను రెడీ. నేను పునరుద్ధరణను నమ్ముతున్నాను కాబట్టి శ్రమలో పాలు పంచుకోవడానికి, మరణంలో పాలు పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. మిగతాదంతా నేను పెంటగా ఎంచుకుంటున్నానని. డిఫరెన్స్ అర్థమైందండి క్రిస్టియానిటీకి, కేవలం మతపరంగా ఉండే క్రైస్తవత్వానికి. నా జీవితంలో చాలా అద్భుతాలు చూశాను. అంటే పోలియో వచ్చి పొట్టుకుంటే చూసారు కాళ్ళు, ప్రార్థన చేస్తుంటే సాగి భూమి మీద ఆనుకోవడం కూడా చూసాం. నేను అశ్విని ప్రార్థన చేస్తున్నట్టు సాగి ఆనుకుంది భూమి మీదకి. చాలా అద్భుతాలు చూశాను, కానీ నేను చూసిన అద్భుతాలన్నిట్లో చాలా పెద్ద గొప్ప అద్భుతం నిన్న చూశాను నేను. నాకు నిన్నటి నుంచి లోపల కంట్రోల్ కావట్లా.
అట్లా నిద్రపోయిన లెగ్సిన దగ్గర నుంచి కూడా మళ్ళీ అదే ఉంది లోపలంతా. మనం అనూహ్య గురించి మాట్లాడుకున్నాం కదా, అంత భయంకరమైన మరణం ఆ కుటుంబంలోకి వచ్చి నెలగాల. నిన్న అనూహ్యాల చెల్లికి బాప్తిజం ఇచ్చాను. అమ్మాయి అడిగింది, వాళ్ళ నాన్న అడిగాడు. నీళ్ళల్లో నిలబడి స్తుతించదని నామం నేను పాడుతుంటే అమ్మాయి నా ముందు నిలబడి ఆ పాట పాడుతుంటే నాకు కంట్రోల్ కాల. ఎవరు పాడుతున్నారు ఆ పాట? దేవుని పునరుద్ధాన శక్తి బలం ఏంటో తెలుసా అండి? నాకు పెద్ద అద్భుతం ఏమనిపించిందంటే, క్యాన్సర్ వస్తే హీల్ అయితే స్తుతించడం పెద్ద అద్భుతం కాదు. లోకము అంత భయంకరమైన శ్రమ కుటుంబంలోకి తీసుకొస్తే ఆ కుటుంబం నిన్న దేవుని విశ్వాసాన్ని బట్టి బాప్తిజం తీసుకుంటా ఆ పాప నేను నీళ్ళలో నిలబడి స్తుతించదని నా పాడబాడుతుంది. తర్వాత వాళ్ళ నాన్న ప్రార్థన చేశాడు. నిన్న నేను కళ్యాణ్ కారులో వస్తుంది అక్కడి నుంచి అనుకుంటా ఉన్నాం, మరణమా నీ ముళ్ళు, ఏది నీ ముళ్ళు? లోకం ఇంకా షాక్లోంచి తేరుకోవాలా, లోకం ఇంకా రోడ్ల మీద న్యాయం కావాలని అరుస్తుంది, లోకం ఇంకా షాక్లోంచి తేరుకోలేదు. నిన్న ఆ కుటుంబం దేవుణ్ణి స్తుతిస్తుంది. దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఏంటో తెలుసా అండి? ఇదే మరణం ముళ్ళు ఎక్కడుంది? పెద్ద ముళ్ళు తీసుకొచ్చి గుచ్చాలని చూశాడు ఆ కుటుంబంలో. ఆ మరణం ముళ్ళు వాళ్ళకి గుచ్చుకోవాలా. నిన్న ప్రార్థన చేస్తుంది. వాళ్ళ మదర్ నాతో మాట్లాడతా, నా కూతురు చనిపోవడం నేను యాక్సెప్ట్ చేస్తాను, నాకు ఒక్కటే ఒక ఆలోచన ఉంది, నా కూతురు దేవుడి దగ్గర పరలోకంలో ఉండాలని కోరుకుంది, దేవుడు నాకు చూపిస్తే చాలు, అది కూడా వారం రోజులు అడిగితే నేను తర్వాత అడగను, నేను యాక్సెప్ట్ చేశాను అంది. అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి అంగీకరించడం, దేవుణ్ణి స్తుతించడం కాదండి. నేను నా ఫ్యామిలీని చూసిన తర్వాత, నా జీవితంలో అట్లాంటి ఫ్యామిలీతో నేను కలిసి పరిచర్య చేయడానికి దేవుడు నాకు కృపించినందుకు నేను దేవుడు చాలా థ్యాంక్స్ చెప్పుకున్నా వచ్చి. ఏంటి అద్భుతం? అన్నీ బాగున్నప్పుడు కాదు అద్భుతం. ఏంటి అట్లా స్తుతించడానికి కారణం ఏంటి? శరీరం లోకం పాడు చేయొచ్చావా కానీ ఆయన పునరుద్ధానుడు, ఆ బిడ్డ రక్షించబడింది కాబట్టి తను కూడా పునరుద్ధానంలో అందరం లేచినప్పుడు మనం అందరం కలిసి ఏం చేస్తాం? దేవుణ్ణి కలిసి స్తుతిస్తాం. అది బిగ్గెస్ట్ మిరకల్, అది బిగ్గెస్ట్ మిరకల్. బాగైతే యేసు ప్రభు బాగు చేశాడంటే మా బాబా కూడా చేశాడు, మా దేవుడు కూడా చేశాడని చాలామంది చెబుతారు. కానీ అంత భయంకరమైన విపత్తు వస్తే నెల రోజులు తిరగకుండానే దేవుణ్ణి స్తుతించగలిగే అద్భుతం కేవలం యేసు ప్రభు ఒక్కడే చేయగలుగుతాడు. ఎంత శ్రమలో కూడా ఓదార్పిచ్చి నిలబెట్టేవాడు యేసు ప్రభు ఒక్కడే. ఎప్పుడు జరుగుతుంది అది? దీని అన్నిటికి మూలం ఏంటి? పునరుద్ధానం. మీరు ఆలోచించండి, క్రైస్తవ సమాజంలో దేవుడిచ్చిన జవాబులు బట్టి అందరూ స్తుతిస్తూ ఉండుంటారు. నిన్న జవాబు లేక శ్రమలో ఉండి దేవుడి మీద విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా వీళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. దేవుడికి ఏది ఉన్నతం అనిపించుంటుంది? ఏది ఉన్నతం అనిపించుంటుంది? ఆలోచించండి, ఏది ఉన్నతం? వీళ్ళు లాభం పొందుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, వీళ్ళు నష్టం జరిగినా కానీ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఏది శ్రేష్టమైంది? పునరుద్ధానానికి మించిన సూచక్రియ క్రైస్తవుడికి ఇంకోటి లేదు. ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని త్రాగడానికి బలలో పాలు పంచుకోబోతా ఉన్నాం. యేసు ప్రభు దగ్గరికి మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం ఒకసారి మనం పరిశీలించుకుందామండి. నిన్న నా జీవితంలో చూసిన పెద్ద పెద్ద అద్భుతాలు, ఇది చాలా పెద్ద అద్భుతం. ఇది శ్రమలో దేవుణ్ణి విడిచిపెట్టలేదు.
అంత పెద్ద శ్రమ వచ్చినా కానీ దేవుణ్ణి స్తుతించారు. రెండో కూతుర్ని దేవునికి సమర్పించుకుంటూ బాప్తిజం తీసుకున్నారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ రిజరక్షన్ కెన్ మేక్ ఇన్ అవర్ లైఫ్స్. అది ఇంకెవరు చేయలేరు. లెక్స్ నిలబడదామండి.